కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపుగా 2 నెలలుగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు విశాఖపట్నంలో జరగబోతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు ఇప్పుడు విశాఖలో ఒక సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆశించి అడిగితే వాళ్ళు సీట్ లేదనటంతో ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్టెంట్ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఆ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఎమ్మెల్సీ అయినటువంటి ఆ సీట్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ సీట్కి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆగస్టు 6 నుంచి నామినేషన్స్ తీసుకుంటున్నారు. అలానే ఎన్నికల కోడ్ కూడా అక్కడ అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు మొత్తం మీదుగా చూసుకుంటే ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ తరఫున గండి బాబ్జీ గారి పేరు వినిపిస్తుంది. అట్లాగే ఏదైనా ఒకవేళ జనసేనకి ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే మాత్రం కూటమి తరఫున గండి బాబ్జీ పేరు వినిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గారు మరియు గుడివాడ అమర్నాథ్ గారు అలాగే బూడిద ముత్యాల నాయుడు గారు, ఈ ముగ్గురు పేర్లలో దాదాపుగా బొత్స కానీ లేకపోతే గుడివాడ అమర్నాథ్ కానీ ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ బొత్సకు టికెట్ ఇవ్వడానికే దాదాపుగా 65% నుంచి 70% వరకు వైకాపా మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రాల వాళ్ళకి కాస్త బాగా పట్టుంది కాబట్టి. అలాగే బొత్స కుటుంబం ఉత్తరాంధ్రలో మంచి ఒక నేమ్ ఉంది. అలాగే రాజకీయ ఒత్తిడి కూడా తట్టుకోగలుగుతారనే ఉద్దేశంతో కొంచెం ఆయన వైపు మొగ్గు చూపించే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 615 మంది ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానివ్వండి వాళ్ళు ఉన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీకి జనసేనకి 215 మంది మాత్రమే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూటమి అభ్యర్థులుగా ఉన్నారు. మిగిలినటువంటి 11 మంది ఇతరులు. మామూలుగా వాస్తవంగా ఇక్కడ ఎన్నికలు జరిగితే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్ష పాత్రలో ఉన్న ఎన్నికలు జరిగితే స్థానిక పరంగా చూసుకున్నట్లయితే వైసీపీకి బాగా పట్టుంది. అయితే ఇక్కడ పవర్ పాలిటిక్స్ జరిగితే, ఎందుకంటే ఇద్దరి మధ్య దాదాపుగా 400 ఓట్లు తేడా ఉన్నాయి. ఎందుకంటే జనసేనకి టీడీపీకి 215 ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 400 ఓట్లు ఎక్సెస్లో వైసీపీ ఉంది. అయితే మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు 15 మంది, అట్లాగే చోటా మోటా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 100 మంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆ లెక్క తీసుకున్నా కూడా ఇప్పటికీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 200 నుంచి 250 ఓట్ల లీడ్లో ఉంది. అయితే ఇప్పుడు కానీ పవర్ పాలిటిక్స్ కానీ ఇక్కడ జరిగితే, అంటే ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి కూటమి పవర్ పాలిటిక్స్ కానీ చేయగలిగితే అవతల ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేకపోతే సర్పంచ్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ ఎంతవరకు వైసీపీని అంటిపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే వైసీపీకి ఎట్లాగో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. పోనీ ఏదైనా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కాపాడాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కూడా కేవలం 2 సీట్లే. అది కూడా ఏజెన్సీ ప్రాంతంలో గెలిచారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి బొత్స సత్యనారాయణ అయితే ఒక స్టాండర్డ్గా ఉండగలుగుతాడు, కాస్త కుస్తో గట్టి పోటీ ఇవ్వగలుగుతాడు, అవకాశం ఉంటే గెలిచేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుందనేటువంటి అధిష్టానం భావించింది. మిగిలిన వాళ్ళు అంతగా అంటే విశాఖలు అంతగా పాగా వేయడానికి అవకాశం లేదు కాబట్టి బొత్స పేరు పరిశీలనలో ఎక్కువగా ఉంది. ఆయన వైపే మేబీ మొగ్గు చూపేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేటువంటి చూసుకుంటే ఎన్నికల్లో మామూలుగా జరిగినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిపే అవకాశం ఉంది. కాబట్టి పవర్ పాలిటిక్స్ జరిగితే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో కేవలం 2 సీట్లకి పరిమితమైనాక చాలా పెద్ద నాయకులంతా కూడా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీలో నాయకులు కీలక యాక్టివ్ రోల్స్ని పాటించేవాళ్ళు. అలాగే గతంలో కూడా ఫ్యాన్ ప్రభంజనం వచ్చినప్పుడే విశాఖలో 4 సీట్లు గెలుచుకున్నారు. అది కూడా విశాఖ 4 సీట్లు కూడా గ్రేటర్ విశాఖ పరిధిలో గెలుచుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీ పట్టు ప్రతిష్టంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువైపు ఉన్నటువంటి ఎంపీటీసీలుగా ఈ స్థానిక సంస్థల నాయకులు ఇటువైపు కానీ క్రాస్ ఓటింగ్ కానీ పడిందంటే ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో అలా కాకుండా నార్మల్గా కానీ జరిగితే వైసీపీకి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ సాధ్యమైనంత వరకు కూడా పవర్ పాలిటిక్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. వైసీపీలో అంత గట్టిగా పోరాడే నాయకుడు కానీ లేకపోతే అధిష్టానం నుంచి సపోర్ట్ కానీ అక్కడ ఏమి కనిపించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు స్థానిక సంస్థల్లో ఉన్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది.